దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పిల్లరా, ప్రార్థన అనేటువంటి అంశమును గురించి లేఖన భాగాలు ధ్యానిస్తున్నాం. పరిశుద్ధ లేఖనాల్లో క్రీస్తు ప్రభుల వారు మరి తాను ఈ లోకంలో కుమారుడిగా ఉన్నప్పుడు ఎంతో ప్రార్థన జీవితమును కలిగి తండ్రి అయిన దేవునికి తను తాను విధేయుడిగా సమర్పించుకున్నాడు. మరి మనమందరము ఆ క్రీస్తు ప్రభుల వారు చూపినటువంటి మార్గంలోనే నడవలసిన వారమై ఉన్నాము. ప్రార్థన అనగా దేవునితో సహవాసము, ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటం, దేవుని స్వరాన్ని వినగలగటం. మరి అబ్రహాము జీవితాన్ని గమనించినట్లయితే అబ్రహాము మరి ఆయన విగ్రహారాధికుడుగా ఉన్నప్పుడు దేవుడు ఆయనను పిలుచుకొని మరి వాగ్దాన దేశంలోనికి నడిపిస్తూ ఉండగా మరి అబ్రహాము తాను ప్రయాణమంతటిలో దేవునికి బలిపీఠములు నిర్మిస్తూ దేవుని కొరకు మరి దేవుని సన్నిధిని జ్ఞాపకము చేసుకుని దేవుని తోడును జ్ఞాపకం చేసుకుంటూ దేవుని నామములో ప్రార్థన చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాడు. ఆదికాండము 12వ అధ్యాయము 6వ వచనంలో అబ్రహాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షము వద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పున ఉన్న కొండకు చేరి పడమట ఉన్న బేతేలునకును తూర్పున ఉన్న హాయికిని మధ్యన గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. హల్లెలూయా. దేవుని సన్నిధిని జ్ఞాపకము చేసుకుంటూ దేవుని వాగ్దానములను జ్ఞాపకము చేసుకుంటూ మరి దేవుని సన్నిధిలో దేవునితో నిత్యము సహవాసము సంబంధం కలిగి ఉండటానికి అబ్రహాము నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, నీ ఆత్మీయ జీవితము, నీ ఆత్మీయ ప్రయాణము, నీ క్రీస్తు ప్రభుల వారితో నీ ఆత్మీయ జీవితము, ఆత్మీయ ప్రయాణము ఎలాగూ జరుగుతుంది? నేను క్రీస్తు ప్రభుల వారు వాగ్దానం చేసినటువంటి ఆ పరలోక పట్టణము నిత్య జీవము కొరకు వేచి ఉంటూ ఉన్నాము. మరి క్రీస్తు ప్రభుల వారు ఆయన 2వ రాకడలో మరి తన పరిశుద్ధులందరినీ తీసుకొని వెళ్ళడానికి ఆయన త్వరలో మేఘవాహనుడై రాబోతూ ఉన్నాడు. మరి ఆయన రాకడ పర్యంతము మన ఆత్మీయ జీవితము, మన ఆత్మీయ ప్రయాణమంతా మరి ప్రార్థనా పూర్వకంగా మనము దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని వలసినటువంటి వారమై ఉన్నాం. అబ్రహాము జీవితాన్ని మనం నిన్నటి దినాన చూసాం. విశ్వాసము, దేవుని మరి వాగ్దానముల యందలి విశ్వాసము, దేవుని యందు విశ్వాసము మరియు ప్రార్థన, దేవుని ఆరాధనతో ఆయన ముందుకు సాగుతూ ఉన్నాడు. మరి ఆదికాండము 18వ అధ్యాయంలో మనం ఒక సంఘటనను చూస్తూ ఉన్నాము. మరి దేవుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణాలకు తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు అబ్రహాము ఏ విధంగా దేవుని సన్నిధానంలో ప్రార్థన విజ్ఞాపనలతో దేవుని వేడుకుంటూ ఉన్నాడు. ఆ ప్రార్థనలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మనం ధ్యానిస్తాం. ప్రియులారా, ఇదిగో మరి దేవుడు తన స్నేహితుడైనటువంటి అబ్రహామునకు మరి ఆ యొక్క తాను చేయబోయేటటువంటి కార్యములన్నిటినీ తెలియజేస్తూ ఉన్నాడు. మరి సొదొమ గొమొర్రా పట్టణాలు దేవుని దృష్టికి ఎంతో మరి తిరుగుబాటు చేసి జీవిస్తూ ఉన్నప్పుడు, పాపంలో జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ పట్టణంకు రావాల్సినటువంటి తీర్పును గురించి మరి అబ్రహాముకు తెలియజేస్తే అబ్రహాము మరి ఆ పట్టణమునకు దేవునికి మధ్యలో నిలబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవునితో మరి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. చూద్దాం ప్రియులారా, మరి ఆదికాండము
18వ అధ్యాయము 20వ వచనం నుంచి, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకొందున. నేను ఆ మనుష్యులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణంలో ఒకవేళ 70 మంది నీతిమంతులుండిన ఎడల దానిలో ఉన్న 70 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టితో సమముగా ఎంచుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా సొదొమ పట్టణములో 70 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదుననెను. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. 70 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరలా అడిగెను. అందుకాయన, అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనము చేయననెను. అతడింకా ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుదురేమో అన్నప్పుడు ఆయన ఆ 40 మందిని బట్టి నాశనము చేయక ఉందునని చెప్పగా అతడు, ప్రభువు కోపపడని ఎడల నేను మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అన్నప్పుడు ఆయన, అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నాశనము చేయననెను. అందుకు అబ్రహాము, ఇదిగో ప్రభువుతో మాట్లాడ తెగించి తిని, ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అన్నప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి నాశనము చేయకుందుననగా అతడు, ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అన్నప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక ఉందుననెను. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయెను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ మరి అబ్రహాము దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, దేవుని వేడుకుంటూ ఉన్నాడు. మరి దేవుని తీర్పును అడ్డగించడానికి ఆయన ప్రయత్నం చేయడం లేదు. కానీ ప్రియులారా, దేవుని సన్నిధానంలో ఆ యొక్క ప్రజల పక్షమున ఆ దేవుని వేడుకుంటూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ యొక్క సొదొమ ప్రజలు వారు పాపం చేసిన వారే, కానీ ఆ పాపం చేసిన వారితో పాటు నీతిమంతులు కూడా నశించిపోకూడదని దేవుని సన్నిధిలో ఆ నీతిమంతుల కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. మరి అంతేకాదు ప్రియులారా, ఇక్కడ అబ్రహాము యొక్క మరి సంభాషణను, అబ్రహాము చేసినటువంటి ఆ విజ్ఞాపనలను మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా అబ్రహాం పలికినటువంటి మాట ఏమిటి అంటే, ఇదిగో దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. హల్లెలూయా. ఇంకా ఏమంటున్నాడు ఆయన, ఇదిగో నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవునుగాక. ఎందుకంటే సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు చూసారా ప్రియులారా, దేవుడు న్యాయవంతుడని, దేవుడు న్యాయాధిపతి అని, దేవుడు అన్యాయస్తుడు కాడు అని ఈ జనమంతా, ఈ లోకమంతా తెలుసుకోవాలని అబ్రహాము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, దేవునితో మరి తన హృదయంలోని మరి తన హృదయంలో ఉన్నటువంటి మరి ఆ యొక్క ఆలోచనను దేవునితో పంచుకుంటూ ఉన్నాడు. నా సహోదరుడా, నా సహోదరి, దేవుని హెచ్చిస్తూ ఉన్నాడు, దేవుని కనపరుస్తూ ఉన్నాడు, దేవుని
మహిమపరుస్తూ ఉన్నాడు. దేవుని నామమునకు ఎలాంటి నింద రాకూడదనేటువంటి గొప్ప సంకల్పముతో ఉన్నటువంటి వాడు అబ్రహాము. హల్లెలూయా. అందుకే అబ్రహాము యొక్క హృదయాన్ని దేవుడు చూశాడు. ఆదికాండము 18వ అధ్యాయము 16 వచనం నుంచి మనం గమనిస్తే, మరి ఆదికాండము 18వ అధ్యాయంలో 3 మనుష్యులకు మమ్రే దగ్గర ఉన్నటువంటి సింధూర వనంలో అబ్రహాము ఉన్నప్పుడు ఎండవేళ మరి ఆ గుడారపు ద్వారమందు కూర్చున్నప్పుడు యెహోవా దేవుడు అతనికి కనబడ్డాడు. మరి అతడు కనులెత్తి చూసినప్పుడు 3 మనుష్యులు అతని వద్దకు వచ్చారు. మరి ఆ 3 మనుష్యులకు అతడు ఆతిథ్యం చేయడం, ఆ తర్వాత మరి వారు అతనితో నీ భార్య అయిన సారా ఎక్కడున్నదని అడిగినప్పుడు అదిగో ఆ గుడారంలో ఉన్నదని వారితో చెప్పగా, అప్పుడు దేవుడు మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చెదను, అప్పుడు నీ భార్య అయిన సారకు ఒక కుమారుడు కలుగునని చెప్పినప్పుడు సారమ్మ వెనుక నుండి ఆ ద్వారపు యొద్ద నిలబడి నవ్వుతూ ఉంది. హల్లెలూయా. మరి ఎందుకు నవ్వుతున్నావు అన్నప్పుడు ఆ సారమ్మ పలికిన మాటలు, అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించెదనని సారా నవ్వనేలా యెహోవాకు అసాధ్యమైనదేదైనా ఉన్నదా? హల్లెలూయా. యెహోవాకు అసాధ్యమైనదేదీ లేదని మరి దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసి మరి అక్కడి నుండి వెళ్ళబోతూ దేవుడు ఒక మాట అన్నాడు, ఇదిగో నేను చేయబోవు కార్యమును అబ్రహామునకు దాచెదనా. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త వంశములు ఆశీర్వదించబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నానెను. హల్లెలూయా. అబ్రహాము నీతిమంతుడుగా జీవించడమే కాదు, తన పిల్లలను కూడా దేవుని సన్నిధిలో నీతిమంతులుగా నడవటానికి మరి ఆజ్ఞాపించినటువంటి వాడు, నేర్పించినటువంటి వాడు. కనుకనే దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నాడు, దీవించినాడు, ఆశీర్వదించినాడు. అబ్రహాము ఎన్నడూ దేవుని అవమానపరచడానికి ఆయన ఇష్టపడలేదు. దేవుని నామమునకు అవమానం కలిగించేదేది కూడా తనలో ఉండకూడదని నిర్ణయించుకున్నాడు. అందుకే ఇక్కడ దేవుని నామానికి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో, నీతిమంతులతో ఆ దుష్టులతో పాటు నీతిమంతులను ఎక్కడ నాశనం అయిపోతారోనని దేవుని వేడుకుంటున్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు మన ప్రార్థన జీవితం ఏ విధంగా ఉండాలి అంటే అబ్రహాము చూపిన మాదిరిగా దేవుని ఘనపరిచేదిగా ఉండాలి. హల్లెలూయా. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము మరి 30వ వచనంలో దేవుడు అంటున్నాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకరింపబడెదరు. హల్లెలూయా. తృణీకరం పొందెదరు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అంటున్నాడు. అంతేకాదు, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమిస్తాను, వారిని స్వస్థపరుస్తాను, వారి దేశమును స్వస్థపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, అబ్రహాం వలె మనము దేవుని నామాన్ని ఘనపరుస్తాం, దేవుని నామాన్ని మహిమపరుస్తాం, దేవుని నామాన్ని మరి నిత్యము ఆయన సన్నిధిని వెతుకుదాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారివైన ప్రభువా, చిన్నత సింహాసనంపై ఆసీనుడమైన మా ప్రియ పరం తండ్రి, చిమ్మగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చాలని రెక్కల నీడని భద్రపరిచి మరొకసారి మా తండ్రి మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలు ఉంచిన తండ్రి మీకు స్తుతులు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, కాపుదల మనకు అందరికీ అనుగ్రహించిన తండ్రి మీకే లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభువా, మేమందరము అబ్రహాము వలె మీ నామమును మహిమపరిచి ఘనపరిచి మీ నామమును హెచ్చించి
ప్రభా, మీరు నీతి న్యాయములు జరిగించే దేవుడు అని మీ సన్నిధానంలో నిత్యము మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామమును మహిమపరిచి ప్రార్థించే కుటుంబాలుగా, బిడ్డలుగా మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని మహిమ ఘనతా ప్రభాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.